అష్టవక్ర సంహిత చాప్టర్ 17 టాక్ 69. ముక్తిలో ఉండడం అంటే శాశ్వత స్థిరత్వాన్ని పొందడం. ముక్తి అన్నది శరీరానికి సంబంధించింది కాదు, ఆత్మకి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది. ద్వంద్వము శరీరంలోనూ లేదు, అట్లా ఆత్మలోనూ లేదు. అది పూర్తిగా మనసుకు సంబంధించింది. సో శరీరాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది మనస్సు, ఆత్మని కనబడనీయకుండా చేసేది మనస్సు. సో ఆత్మని అంటే మూలాన్ని, ప్రశాంతతని, ఆనందాన్ని, సాక్షిని, నిష్కామకర్మని, లేకపోతే చైతన్యాన్ని, సామరస్యాన్ని మనస్సు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, అది కనబడనీయకుండా చేస్తుంది. కానీ శరీరాన్ని మనసు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, శరీరాన్ని భ్రష్టు కూడా పట్టిస్తుంది. శరీరాల్లో రకరకాల విక్షిప్తలకి కారణం కూడా అవ్వచ్చు. సో ఇది చాలా ముఖ్యమైన విషయం. శరీరము, మనస్సు, ఆత్మ లేదా మూలం లేదా సంస్థిత స్థితి, ఇట్లాంటివి ఏవైనా అనుకోండి పేర్లు. సో మనస్సే ఈ రెండింటికి మధ్యలో ఉంది. మళ్ళొకసారి రిపీట్ చేసి అష్టావకుడు చెప్పిన సూత్రంలోకి వెళతా. ఇది కాస్త జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం. మనస్సు శరీరాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, శరీరాన్ని భ్రష్టు పట్టిస్తుంది, శరీరాన్ని ఒక కొండ మీద నుంచి జంప్ చేయిస్తుంది. కానీ మనసు ఆత్మని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. కానీ ఆత్మని కనబడనీయకుండా, మూల స్థితిని రివీల్ కాకుండా చేస్తుంది. ఇది ఎట్లా ఉంటుందంటే, నీ ఎదురుగా అద్భుతమైన ఆకాశం ఉంది, అది ఆత్మ అనుకో, విశాలత్వం అనుకో, ఏదైనా అనుకో. నీవున్నావు అంటే నీ మనసు ఉంది, దానికి దీనికి మధ్యన నువ్వు ఒక గోడ కట్టావు, ఒక పరద కట్టావు, తద్వారా ఆకాశం కనిపించట్లేదంతే. సో ఆకాశాన్ని అదే ముట్టుకోవడం లేదు, కానీ ఏదో ఒక ధారణతో, లేకపోతే భయంతో, ఫోబియాతో అట్లా ఆత్మను కనబడనీయకుండా చేస్తుంది. ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే ఆత్మను ఉద్ధరించే పని కాదు. ఆత్మ ఉంది, మూలం ఉంది, ప్రశాంతత ఉంది, సుఖమైన నిద్ర ఉంది, సహజ స్థితి ఉంది, సుస్థిరమైన చిత్తం ఉంది, సంస్థితమైన స్థితి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ దాన్ని కప్పేసినటువంటి మేఘాలు ఉన్నాయి, ధారణలు ఉన్నాయి, ప్రీకన్సీవ్డ్ నోషన్స్ ఉన్నాయి, ఫోబియాలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి, సాంప్రదాయాలు ఉన్నాయి, సిద్ధాంతాలు ఉన్నాయి, రకరకాల విషయ వాసనలు ఉన్నాయి. సంసారం అనే ఒక బంధం ఉంది, భావం ఉంది, నాది అన్న భావం ఉంది, నీది అన్న భావం ఉంది, ద్వైతం ఉంది, ద్వంద్వం ఉంది. వీటి వల్ల నీ మూలస్థితి నీకు ఎక్కడో దూరంగా ఉన్నట్టు, అది మర్చిపోబట్టు రకరకాల విషయాలుగా అనిపిస్తుంది అంతే. సో ఈరోజు అష్టావకుడు చెప్తున్న సూత్రం ఈ 17వ చాప్టర్లోని మూలస్థితికి సంబంధించింది. సో అష్టావకుడు ఏం చెప్తున్నాడు ఒకసారి చూద్దాం. సమాధాన సమాధాన హితాహిత వికల్పన శూన్యచిత్తేన జానాతి కైవల్యమివ సంస్థిత. రమణ మహర్షి సాహిత్యం చదివినప్పుడు తెలుస్తుంది. రమణ మహర్షి కొన్నిసార్లు ఆత్మ అన్నారు, కొన్నిసార్లు సంస్థిత స్థితి అన్నారు, కొన్నిసార్లు మోక్షం అన్నారు. ఇవన్నీ ఒకే పదం యొక్క పర్యాయవాచి. సో ఒక్కొక్కరి అనుభవంలో ఒక్కొక్క విధంగా దాన్ని వ్యక్తపరిచారు. ఒకటే అనుభవానికి రకరకాల పేర్లతో పిలిచారు. దానివల్ల కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, సత్యం అన్నా, మూల స్థితి అన్నా, సంస్థిత స్థితి అన్నా ఏదైనా ఎప్పటికీ మారనిది అని. అంటే దేశకాలమాన పరిస్థితులు కానీ, వాతావరణ పరిస్థితులు కానీ, నీవు జీవిస్తున్న పరిస్థితులు కానీ, నీ చుట్టూ ఉన్న వ్యక్తుల వల్ల కానీ అది ఎప్పటికీ మారదు. అదే నీవు. మొదట నువ్వు అది పొందడానికి ప్రయత్నిస్తావు, ఆ తర్వాత తెలిసింది. ఇది ఎలాంటిదంటే, ఒక వ్యక్తి భూమి మీద నిలబడి ఒక బైనాక్యులర్తో ఆకాశం వైపు చూస్తున్నాడు. ఓ గురువు వచ్చి అడిగాడు, ఏం చేస్తున్నావు? అప్పుడు ఇతను చెప్పాడు, భూమి మీద నిలబడి నేను స్పేస్ని గమనించి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. అప్పుడు గురువు అన్న మాటే అష్టావకుడు చెప్తున్నాడు, నీవు నిలబడ్డ ప్రదేశం కూడా స్పేస్లోనే ఉంది అన్న విషయాన్ని ఎప్పుడు మర్చిపోకన్నాడు.
సో స్పేస్లో నిలబడి స్పేస్ని అర్థం చేసుకుంటున్నావు, సముద్ర గర్భంలో నిలబడి సముద్రాన్ని చూడాలనుకుంటున్నావు. భాషపరంగా, ఫిలసాఫికల్గా ఇవన్నీ కరెక్ట్. నువ్వు ఉన్న స్థితి నుంచి ఏ స్థితికి నువ్వు పొందాలనుకుంటున్నావో దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం. కానీ నువ్వు ఏ స్థితిని పొందాలనుకుంటున్నావో ఆ స్థితి ఆల్రెడీ పొందే ఉన్నావు అన్నది ఆత్మజ్ఞానానికి సంబంధించిన ఒక డైమెన్షన్. సో అష్టావకుడు చెప్తున్న సూత్రం సమాధాన హితాహిత వికల్పన శూన్య చిత్తే న జానాతి కైవల్యమివ సంస్థిత. ఓ శూన్యచిత్తుడా, కాంక్ష శూన్యచిత్తుడు సమాధాన అసమాధానాలు హిత అహితాలు సంకల్ప వికల్పాలు ఎరుగడు. కానీ కేవలం మోక్ష విషయంలో సుస్థిరమైన బుద్ధి కలిగి ఉంటాడు. అట్టి విజ్ఞాని విదేహ విముక్తికై కైవల్య ప్రాప్తికై సుస్థితుడై ఉంటాడు. సో మనస్సులో ఎలాంటి విక్షిప్తాలు లేని స్థితి ఉందా అంటే నేను చెప్తున్నాను, ఉంది. సో మనసులో ఏది మోయకుండా ఉండొచ్చా అని ఎవరైనా అడిగితే నేను చెప్తున్నాను, నా ప్రత్యక్ష అనుభవాన్ని నేను ఆధారం చేసుకుని చెప్తున్నాను, ఏది తీసుకోకుండా మనసు నిరంతరం ఖాళీగా పెట్టుకోవచ్చు. నీ గదిని ఏ పనికిరాని చెత్తతో నింపకుండా ఉంచొచ్చు. ఉన్న వస్తువులతో ఏ తాదాత్మ్యం లేకుండా నాది అనుకోకుండా జస్ట్ స్వాభావికంగా వాటిని సందర్భ జ్ఞానంలో నుంచి అనుభవించవచ్చు కూడా. సో అష్టావక్రుడు చెప్తున్నది అదే, ఎవడు జ్ఞాని సమాధాన అసమాధానాలు హిత అహితాలు సంకల్ప వికల్పాలు లేనివాడు. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు సంకల్పం చేస్తాడు, నేను ఇది చేయాలి, ఇది సాధించాలి, ఇది ప్రూవ్ చేయాలి, కుచ్ కరికే దిఖానా, నా బంధువుల్లో నేను గొప్పగా కనబడాలి, నాకు పేరు రావాలి, అందరూ నన్ను ప్రశంసించాలి, అందరి ముందు నన్ను పొగడాలి. ఇట్లాంటివన్నీ కూడా ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎప్పుడన్నా ఆలోచించారా? ఎవరైనా మిమ్మల్ని ప్రశంసిస్తే మీకు ఆనందం కలుగుతుంది, దానికి కారణం ఏమిటి? సో ఆధ్యాత్మిక అన్వేషణ చేయడానికి ఒక్కదాన్ని పట్టుకుంటే చాలు. మిమ్మల్ని పొగిడితే ఆనందపడ్డారు, మిమ్మల్ని తెగిడితే అంటే తిడితే బాధపడ్డారు. ఈ ఒక్క విషయం గోడ మీద రాసుకోండి. దీనికి కారణం ఏమిటి అసలు? దీనిలోకి ఎంక్వైరీ చేస్తే అంటే విచారణ చేస్తే వచ్చే జవాబులో ఆధ్యాత్మికతకు సంబంధించిన అన్ని జవాబులు ఉన్నాయి. ఏ ఒక్కదాన్ని పట్టుకొని మీరు సరైన విచారణ చేసిన మిగిలేది స్వప్రకాశమైనటువంటి నేను. రమణ మహర్షి చెప్పింది అంటే ప్రాపంచికమైన ఐడెంటిటీస్ లేని, ప్రాపంచికలో డెవలప్ అవ్వాలని లేకపోతే గుర్తింపు పొందాలని ఏ పరుగు లేని ఒకానొక్క శూన్య మనోదశ. శూన్య చిత్తం అంటే ఏమీ ఉండకపోవడంగా, థాట్లెస్ స్టేట్. ఇది కూడా చాలామందిని మిస్లీడ్ చేసిన ఒక డైమెన్షన్. ఏమీ లేని మనసు ఎప్పటికి ఉండదు. ఓ గ్లాసులో నీళ్లు లేవంటాడు, ఇంకొకటి అంటాడు గ్లాసులో గాలి ఉంది కదా, లేదా గ్లాసులో స్పేస్ ఉంది కదా. సో ఏది లేని స్థితి ఇక్కడ ఏది లేదు, అలా ఉండనే ఉండదు. కానీ ఉన్నదాన్ని దాంతో తాదాత్మ్యం లేని స్థితి థాట్లెస్ స్టేట్. సో థాట్లెస్ స్టేట్ అనే ఉద్దేశంతో ఎవరైతే ధ్యానం చేస్తున్నారో లేకపోతే ఎవరైతే ఒక అవధారణ చేస్తున్నారో అట్లాంటి వాళ్ళంతా మరొక థాట్ని ప్రతిష్ఠించుకుంటున్నారు. సో నేను థాట్లెస్ స్టేట్ కోసం నేను ప్రయత్నం చేస్తున్నా అన్నది కూడా ఆలోచనే. నేను ఆలోచనలు లేకుండా ఉండాలనుకుంటున్నా అన్నది కూడా ఆలోచనే. సో యూ కెన్ నెవర్ క్రియేట్ థాట్లెస్ స్టేట్. అది సహజంగా ఆవిర్భావం జరుగుతుంది. నిద్రలో థాట్లెస్ స్టేట్ ఉంది. అక్కడ నువ్వు ధ్యానం చేయడం లేదు, నువ్వు ప్రయత్నం చేయడం లేదు. ఎలా వచ్చింది ఆలోచించండి. నిద్రలో ఆలోచన రహిత స్థితి ఎట్లా వచ్చింది? సో నిద్రలో ఆలోచన సహిత స్థితి ఉంది, దానికే కలలు అని పేరు. నిద్రలో ఆలోచన రహిత స్థితి ఉంది, దానికే సుషుప్తి అని పేరు, తురియ అని పేరు. అవి ఎట్లా వచ్చాయి? ఒకసారి తొంగి చూడండి. అసలు అక్కడ ప్రపంచం అట్లా పడిపోయింది. నువ్వు పడగొట్టలే, అది పడిపోయింది. సో మెలకువలో కూడా వాటితో తాదాత్మ్యత లేకుండా ఉంటే సరిపోతుంది. నీ చుట్టూ ఉన్న వస్తువులు, నీ చుట్టూ ఉన్న మనుషులు నావి అనుకుంటున్నా నిన్ను ఉద్ధరించే సిద్ధాంతాలు, ఈ మూడే మనిషిని ప్రభావితం చేసే అంశాలు. ఈ మూడే మనిషి యొక్క మనసులో తిష్ట వేసుకుని కూర్చున్న పనికిరాని విషయాలు. జస్ట్ నువ్వు చేయవలసిందల్లా ఇప్పుడే ఈ క్షణమే ఈ చిన్న ప్రయోగం చేసి చూడు. పుస్తకాలు చదవకు, గురువుల కాళ్ళు పట్టుకొని వేలాడకు, అనవసర సాధన చేయకు, గుడ్డి సాధన చేయకు, ఏ ఉపయోగం లేదు. సరైన సాధన, ఆ సాధనలో ఆచరణకి ఒక
ఒక మార్గం ఉండాలి. తద్వారా ఆలోచన అంతా సాధన యొక్క మూల సూత్రం ఇదే. ఒక దాన్ని పట్టుకో, దాన్ని ఆచరించు, అప్లై చేసి చూడు. తద్వారా ఆలోచన ఎండైంది. ఆలోచన ఎండవడంతో ప్రశ్న ఎండైంది, సమాధానం ఎండైంది. నువ్వు ఎండయ్యావు, నేను ఎండయ్యాను. మీరు అడవిలో ఒంటరిగా ఉన్నప్పుడు, మీరు గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు, అసలు మీ జీవితంలో అసలు మనుషులు కానీ ఎవరు లేనప్పుడు మొట్టమొదటి జరిగే మిరాకిల్ అది. ఆలోచన ఎండ్ అవుతుంది. థాట్ కమ్స్ టు ఎన్ ఎండ్. మీరు అది చెయ్యరు, అది స్వాభావికంగా ఎండ్ అవుతుంది. సో ఆలోచన రహిత స్థితి కోసం ప్రయత్నం చేయడం అంత మూర్ఖత్వం మరొకటి లేదు. సో ఏవేవైతే నీవని అనుకుంటున్నావో ఇప్పుడే ఒక ప్రయోగం చేయండి. నీది అనుకుంటున్న ఒక వస్తువు మీ కళ్ళెదురుగా పెట్టుకోండి. కొన్ని ప్రశ్నలు అడగండి. అసలు నీది ఎందుకు అయింది? అది ఈ ప్రపంచంలో ఉన్న కోటాను కోట్ల వస్తువులు నీవెందుకు కాలేదు? ఒకటి నీది అనుకోవడానికి, ఒకటి నీది కాదనుకోవడానికి ఆధారభూతమైన అనుభవం ఏమిటి? ఆ ఆలోచన ఏమిటి? అది ఎక్కడి నుంచి వచ్చింది? ఊరికే విచారణ చేయండి. మీ ఎదురుగా ఉన్న మీ మొబైలే ఉంది, నీది అనుకుంటున్నావు కాబట్టి దానికి గీతపడ్డా, అది కోల్పోయినా, అది పోగొట్టుకుని పోయినా, ఎవరైనా దొంగతనం చేసినా, కనబడకపోయినా నువ్వు కాస్త ఆదుర్దా పడుతున్నావు, బెంబేలెత్తిపోతున్నావు, పరేషాన్ అయిపోతున్నావు. ఒక చిన్న మొబైల్ నీ ప్రశాంతతను నాశనం చేస్తుంది. నీదేం ప్రశాంతత? బోడి ప్రశాంతత. ఒకసారి ఒక మిత్రుడు, నేను చాలా ఏళ్ల క్రితం జరిగింది ఇది, తన జోబులో కొంత డబ్బు ఉంది. మేమంతా బస్సులో అటు ఇటు తిరిగాము, జూ పార్క్ వెళ్ళాము. ఫైనల్గా ఎక్కడో దగ్గర ఆగి చూసుకుంటే అతను డబ్బు లేదు. అతను అన్నాడు, నా పర్సు పోయింది అన్నాడు, ప్రశాంత చిత్తంతో అన్నాడు. అప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయి బెంబేలెత్తిపోయాను. అసలు పర్సు పోయింది, నాది కాదు. అయినప్పటికీ డబ్బులు కదా, డబ్బులతో ఒక తాదాత్మ్యత ఉంది. డబ్బులు అమూల్యమైనవి, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. దాని విలువ దానికి ఉంది. అట్లాంటి ప్రకృతిలో ప్రతిదీ అమూల్యమైంది. గాలి అమూల్యమైంది కాదా? ఆకాశం అమూల్యమైంది కాదా? రాళ్ళు అమూల్యమైనవి కావా? ఏదైనా ఒక అద్భుతమైన అడవి ఉందనుకో, అది రాళ్ళు, రప్పలు, గాలి, నీరు, ఆకాశం, చెట్లు, నీవి కానీ రకరకాల పక్షులు, ఇవన్నీ కలిస్తే ఆకాశం, ఇవన్నీ కలిస్తే ప్రకృతి అయింది. ఉత్త రాళ్ళు పెట్టి నువ్వు ప్రకృతిని క్రియేట్ చేయలేవు, ఉత్త ఆకాశం ఉన్న బాగుండదు. అన్నిటి యొక్క కలయిక. అట్లాగే జీవితంలో డబ్బుకి ఒక ప్రాధాన్యత ఉంది, కాదనేవాడు అన్నాడు. సో ఆ మిత్రుడు డబ్బు పోయింది అని చెప్పగానే నేను చాలా గాబరపడ్డాను. ఆ తర్వాత, నీ దగ్గర డబ్బులు ఉన్నాయా, టీ తాగుదాం అన్నాడు. నా దగ్గర ఒక 100 రూపాయలు ఉంది, టీ తాగుదాం అన్నాను. నేను మాత్రం దాని గురించి ఆలోచిస్తున్నాను. మేము వెతకాల్సింది వెతికాం, ఎందుకంటే బస్సులు ఎక్కడెక్కడో తిరిగాం కాబట్టి అది ఎక్కడ పడిపోయిందో కనుక్కోవడం కష్టం. అతను ఒక్క నిమిషాల నిర్ణయానికి వచ్చేసాడు. పోయింది, పర్వాలేదులే అనుకున్నాడు. ఎంత పోయిందన్న? 11,000 12,000 పోయిందన్నాడు. 11,000 పోయిందా? అందులోపు నేను ఒకసారి అడిగాను, 11,000 పోయాయి, ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నావు అంటే, 11,000 పోతే పోయే ప్రశాంతత ఎందుకు నీకు అన్నాడు. అప్పుడు అతను చెప్పింది నాకు అర్థం కాలే. అతని మాట అహంకారపు చేష్టగా, అతను ఒక అజ్ఞానంలో మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. నేను చాలా సలహాలు ఇచ్చిందన్న ఆ రోజు. బట్ ఇప్పుడు తెలుస్తుంది, రీసెంట్గా నా లైఫ్లోనూ జరిగింది. ఇప్పుడు నేను చెప్తున్నాను, పోతే వెతుకుదాం, బాధపడాల్సిన అవసరం లేదు. కనబడకపోతే వెతుకుదాం, బాధపడాల్సిన అవసరం లేదు. ఆందోళన అక్కర్లే, గందరగోళం అక్కర్లే, అలాంటివి ఏవి అక్కర్లే. అటువంటి స్థితి, ఆ శూన్య మనోదశ, ఆ శూన్య చిత్తదశనే కైవల్యం. కైవల్యం అంటే ఎప్పటికీ మారిన స్థితికి చేరుకోవడం. అందుకే జైన దర్శనంలో మహావీరుడు కేవలి జ్ఞానం అని పిలుస్తారు. అంటే ఎలాంటి జ్ఞానము నువ్వు కలగడం వల్ల నీ యొక్క మూల స్థితిలో ఎప్పటికీ ఏ మార్పు రాదు. అటువంటి స్థితికి నువ్వు తక్షణం చేరుకోవచ్చు. దానికి అడ్డొస్తున్న అంశాన్ని జస్ట్ పక్కకు జరుపు, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. సో మనిషి త్రిగుణ సహితుడు, అంటే సత్, చిత్, ఆనందం, ఈ 3 కలిగిన వాడు. ఈ ప్రపంచంలో, లేదా ప్రపంచంలో కాదు, ప్రకృతిలో ఉన్న ప్రతి దాంట్లోనూ సత్తు ఉంది, చిత్తు ఉంది, ఆనందం ఉంది. ఎప్పుడన్నా ఒక జూ పార్క్ వెళ్ళి నెమ్మలిని చూడండి, లేకపోతే ఈ ప్రకృతి యొక్క స్వరూపాన్ని చూడండి, సచ్చిదానందమే అంతా. కాకపోతే ఆధ్యాత్మిక పరిభాషలో బంధంలో ఉన్నవాడికి, బంధంలో లేనివాడికి ఉన్న ఒకే ఒక్క వ్యత్యాసం ఏమిటంటే, ఈ సత్తు, చిత్తు అండ్ ఆనందం, సచ్చిదానందం, ఇవి ప్రయత్నం వల్ల, సంకల్పాల వల్ల, సమాధానాల వల్ల ఎవడైతే నిరంతరం పొందుతున్నాడో అతను త్రిగుణాల్లో ఉంటాడు, అతను సఫర్ అవుతాడు.
ఎవడు త్రిగుణాతీతుడు అంటే ఈ సత్, చిత్ అండ్ ఆనందం వేరే వాటి మీద ఆధారపడకుండా అట్లా నిలబడిపోతాయో, తద్వారా యు హ్యావ్ గాన్ బియాండ్. ఒక క్వాంటమ్ లీప్ జరిగింది. ఇది ఎప్పుడైనా జరగవచ్చు, అది నీ ప్రయత్నం వల్ల జరుగుతుంది అని చెప్పడానికి లేదు. ప్రయత్నం చేసేవాడు ఉన్నంత వరకు నీకు ఎప్పటికీ విముక్తి లేదు, అది సహజంగా జరగవలసింది. అందుకే రమణ మహర్షి విచారణ అనే పదాన్ని ఎక్కువగా వాడాడు. విచారణ అంటే విచారము చేయడము కాదు, అంటే చింతించడము కాదు. ఒక దాని వైపు జస్ట్ చూడడం, అసలు అది ఏమిటి, దానికి నీకున్న సంబంధం ఏమిటి, ఈ నాది అనుకుంటున్నది పోయినప్పుడు బాధ ఎందుకు కలుగుతుంది, ఈ ఒక్క విషయం గురించి విచారణ చేయండి చాలు. సో సత్ అంటే మనకి మెటీరియలిస్టిక్గా కనబడేది ఏదైనా. చిత్ అంటే నిర్గుణ రూపంలో, నిరాకార రూపంలో కనిపించేది. ఆనందం అంటే అరటి కలయిక వల్ల ఏర్పడేది. ఇది ఫ్లక్చువేట్ అయ్యే స్థితిలో ఉన్నంత వరకు నువ్వు సచ్చిదానందాన్ని నిరంతరం అనుభవిస్తున్నప్పటికీ అది పోతున్న స్థితిని కూడా అనుభవిస్తావు, కాబట్టి అదే బాధగా పరిణమిస్తుంది. అట్లా కాకుండా నీ యొక్క ఆనందము కానీ, నీ యొక్క మానసిక స్థితి కానీ, ఆ తర్వాత ప్రపంచంతో నీకున్న సంబంధం కానీ, లేదా నీ శరీరం పట్ల నీకున్న ధారణ కానీ ఏది ఫ్లక్చువేట్ అవ్వడంలే. తద్వారా నువ్వు ఈ త్రిగుణాలకి అతీతంగా మారుతున్నావు. సో ఆత్మజ్ఞాని త్రిగుణాతీతుడు. ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేసేవాడు త్రిగుణ సహితుడు. సో మొదట అవి లేవు, తర్వాత ఉన్నాయని గుర్తించావు, అవి నిలుపుకోవడానికి ప్రయత్నం చేశావు. ఫైనల్గా తెలిసింది అది నిలుపుకున్నా నిలుపుకోకపోయినా అది ఖచ్చితంగా ఉండేవే, అది నువ్వు క్రియేట్ చేసేది కాదు, కాబట్టి ఎప్పటికీ అలాగే ఉంటాయని తెలుసుకోవడం. ఆ తర్వాత అష్టావక్రుడు జనకుడితో ఏం చెప్తున్నాడంటే, నిర్మమో నిరహంకారో నకించిదితి నిశ్చిత అంతర్గళిత సర్వాశ కుర్వన్నపి కరోతినా. ప్రతి సూత్రం మనకు సంస్కృతిలో ఉంది కాబట్టి ఏదో ఒక కొత్త భాష విన్నట్టు అనిపిస్తుంది, కానీ దాన్ని తెలుగులో తర్జుమా చేసుకుంటే ఎంత అద్భుతం అసలు. సో అంతరంగంలో అన్ని విధాల ఆశలు అంతరించిన ఆత్మజ్ఞాని మమతాశూన్యుడు, అహంకార రహితుడు. నాది ఏ కొంచెమూ లేదనే నిర్మల భావంతో నిస్వార్థంగా నిష్కామ్యంగా పరమేశ్వర కార్యం అన్ని ప్రజాకార్యాలు నిర్వహిస్తాడు. కానీ అందులో ఆసక్తి, స్వార్థ వాసన ఏముండదు. ఇది నిష్కామ కర్మ యొక్క పరిభాష. సో అందరితో సంబంధం కలిగి ఉండు, మమత లేకుండా చూసుకో. ఇది ఇప్పుడున్న ఈ ప్రపంచంలో ఉన్న రకరకాల మనుషులు అనుభవించే స్థితికి విపరీత స్థితిగా అనిపిస్తుంది. మమతానురాగాలు లేకపోతే ఎట్లా? టీవీ సీరియల్స్లోనూ మమతానురాగాలే, చూడండి ఎట్లా పీకులాడుతున్నారు. ప్రతి ఇంట్లోనూ మమతానురాగాలే, చూడండి ఎంత గొడవ పడుతున్నారు. ఈ ప్రపంచం అంతా మమతానురాగాలు ఆనంద నిలయం, ఎట్లా పీకులాడుతున్నారు, ఎన్ని యుద్ధాలు చూడండి ఒకసారి. సో మమత, అనురాగము, రాగము ఇట్లాంటివన్నీ అవసరమే లేదు. సో దీనికి ఒక దగ్గర దారి ఏమిటి? శాశ్వతమైన మమత కాకుండా తాత్కాలిక మమతలోకి రావాలి. అప్పటికప్పుడు తింటున్నావు, కంచాన్ని గట్టిగా పట్టుకొని తిను, తాత్కాలిక మమత. ఇంటికి ఎవరో బంధువులు వచ్చారు, వాళ్ళకి చక్కగా సేవ చేయి, తాత్కాలిక మమత. నువ్వు ఆటో ఎక్కావు, ఆటో సీటు బాగుందా లేదా, డ్రైవర్ తాగున్నాడా లేదా చూసుకొని ఆ తర్వాత డ్రైవ్ చేసుకో, ముందుకెళ్ళు, తాత్కాలిక మమత. ఒకసారి ఆటో దిగిపోయావు, ఒకసారి బంధువులు వెళ్ళిపోయారు, ఒకసారి భోజనం అయిపోయింది, కంచాన్ని వదిలేయి, బంధువుల్ని వదిలేయి, ఆటోని వదిలేయి, మనసులో దేన్ని మోయకు, మమత ఎండైపోయింది. తద్వారా శూన్య చిత్త దశ నువ్వు ఎప్పుడు అనుభవిస్తూ ఉంటావు. సో నేను ఆత్మదర్శనంలో ఒక చిన్న అనాలజీ రాశాను, ఎలా ఉండాలి ఒక జ్ఞాని యొక్క మనసు అంటే. మొదట రాసింది లాడ్జ్ లాగా ఉండాలని, తర్వాత తెలిసింది అది కూడా కరెక్ట్ అనాలజీ కాదు. ఒక సత్రం లాగా ఉండాలి. సత్రంలో చాలామంది వస్తుంటారు, పోతుంటారు, కానీ ఆ సత్రం యొక్క యజమానికి 100% తెలుసు ఇక్కడ ఎవరు శాశ్వతంగా ఉండిపోవడం లేదు. ఎవరన్నా శాశ్వతంగా ఉండాలని అనుకుంటే వాళ్ళకి దగ్గరికి వెళ్ళి గౌరవంగా చెప్పి సాగనంపేస్తాడు. ఎవ్వరూ 2-3 రోజుల కంటే ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు. దానికే సత్రం అని పేరు. ఈ ప్రపంచమంతా సత్రం అని తెలుసుకో. నువ్వు నివసిస్తున్న గది కూడా సత్రమే అని తెలుసుకో. ఒక చిన్న కథ ఉంది. ఒక రాజు పొద్దున్నే నిద్ర లేచి సూర్యోదయం చూద్దామని పోతాడు. అక్కడి నుంచి కోట కింద చూస్తే ఒకానొక రోడ్డు మీద ఒక వ్యక్తి పడుకుని ఉంటాడు.
ఓ చిన్న డేరా వేసుకుని ఉంటాడు. అక్కడున్న సైనికులకు చెప్తాడు, అతను ఎవడో కనుక్కోండి, గూఢచార ఎవరతను. ఈ మధ్యకాలంలో ఆ డేరా ఎప్పుడు కనిపించలేదు, ఈ మధ్యనే ఆ డేరా వేసుకున్నాడు. అతను అక్కడ ఎందుకు వేసుకున్నాడు, పర్మిషన్ ఉందా లేదా? ఆ తర్వాత వెళితే అతను ఏమి చెప్పడు, తద్వారా రాజు దగ్గరకు తీసుకొని వస్తారు. అప్పుడు రాజు అడుగుతాడు, ఆ డేరా ఎందుకు వేసుకున్నావు అంటే నివసించడానికి, దానికి పర్మిషన్ ఉందా అంటే పర్మిషన్ ఇచ్చేవాళ్ళు ఎవరు ఇక్కడ? పోనీ నువ్వు పర్మిషన్ ఇవ్వాలనుకుంటే నువ్వు ఇవ్వు, పోయిందేముంది. నీకు ఏదైనా పర్మనెంట్ హౌస్ కట్టియనా, నువ్వు చూస్తే సాధువులాగా ఉన్నావు అన్నప్పుడు ఆ సాధువు నవ్వి చెప్తాడు, నువ్వు కట్టుకున్న ఈ పర్మనెంట్ హౌస్లో నువ్వే పర్మనెంట్గా ఉండబోవడం లేదు, అసలు పర్మనెన్స్ ఎందుకు? సో జీవితం అంటేనే అబైడింగ్ ద లా ఆఫ్ ఇంపర్మనెన్స్, అండర్స్టాండింగ్ ఇట్ టు ద కోర్ ఆఫ్ ఇట్. సో నువ్వు అనుభవిస్తున్న వస్తువులు కానీ, నువ్వు ఉంటున్న ప్రదేశము కానీ, నువ్వు నివసిస్తున్న మనుషులు కానీ, నా అనుకుంటున్న రకరకాల విషయాలు కానీ, అవన్నీ సత్రం యొక్క మూల స్వభావాన్ని పోల్చుకొని చూస్తే నీకు తక్షణ విముక్తి. నిర్మమో నిరహంకారో నకించిదితి నిశ్చిత. సో అహంకార మమకార అభిమాన శూన్యుడు ధన్యుడు మాన్యుడు. సో అంతర్గళిత సర్వాశ, ఇందులో 2-3 సార్లు ఈ ఫ్రేజ్ వస్తుంది, గళిత ధీ, అంతర్గళిత. సో నేను చేస్తున్నా అన్న భావన నశించే స్థితి ఆ గళిత స్థితి. ఇది ఎలా ఉంటుందంటే ఆత్మజ్ఞానానికి సంబంధించిన లేదా జ్ఞానికి సంబంధించిన ఒకానొక స్థితి. ఒక సబ్బు నీళ్ళల్లో కదుపుతూ ఉండు, మెల్లగా సబ్బు డిసప్పేర్ అయిపోతుంది. దీనికి ఇంకొక అనాలజీ, సబ్బుకి మరకంటింది, అప్పుడు ఇంకొక సబ్బుతో దాన్ని క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. సబ్బు తన మరకని తానే క్లీన్ చేసుకొని అట్లా డిసప్పేర్ అయిపోతుంది. సబ్బే లేకపోతే మరక ఎట్లా అంటుకుంటుంది. సో అట్లా కర్త అనే భావన నిన్ను ఇబ్బంది పెడుతుంది అని గుర్తించు. నేనే చేస్తున్నాను, నేను కాబట్టి చేశాను, నా ద్వారా ఇది సాధ్యము, నేను 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 అనే భావనే మనిషి అనుభవించే అన్ని సమస్యలకు కారణమని నువ్వు గుర్తిస్తున్నావా లేదా? గుర్తించకపోతే నో ప్రాబ్లం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఈ వారంలోనో ఈ నెల రోజుల్లోనో నువ్వు ముఖం మారవడానికి కారణం నువ్వు నేను అనే భావన, నువ్వు బాధపడడానికి కారణం నేను అనే భావన, నువ్వు ఆనందపడడానికి కారణం నేను అన్న భావన, నువ్వు ఎగిరి గంతులేయడానికి కారణం నేను అన్న భావన. సో నువ్వు సృష్టించుకున్న అన్నిటి మధ్య నువ్వు ఉండడానికి కారణం నేను అన్న భావన, నిన్ను బంధిస్తుంది నేను అన్న భావన. ఈ విషయం ఒక్కసారి చూస్తే ఏది మారదు, జస్ట్ నేను అన్న భావన పోయింది, కర్త పడిపోయింది. ఇది నాది, దీని కార్యకర్తను నేను అన్న గర్వం అహంకారం లేనివాడు నిజమైన మానవుడు. ఇంతకంటే అద్భుతమైన సూత్రం ఈ ప్రపంచంలో ఇంకెక్కడుంది? సో ఇక్కడ నాది కాదంటూ ఏది లేదు, అట్లాగే ఇక్కడ నాదంటూ ఏది లేదు. ఏదైనా పట్టుకున్నప్పుడు నీదనే పట్టుకో. ఇంతకుముందు చెప్పినట్టు తాత్కాలిక మమతని ఏర్పాటు చేసుకో. తాత్కాలిక నా, శాశ్వత నా అనే ఆత్మదర్శనంలో ఒక చాప్టర్ రాశాను, వీలైతే చదవండి. చిన్న చాప్టర్, కానీ దట్ గివ్స్ యూ రైట్ పర్స్పెక్టివ్ టువర్డ్స్ లైఫ్. లేకపోతే ఇరుక్కుపోతారు. ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క సోకాల్డ్ స్పిరిచువల్ బుక్స్ చదువుతున్నారో దే ఆర్ కమింగ్ టు ఫైనల్ అండ్ లాజికల్ కంక్లూజన్ విచ్ ఇస్ మెకానికల్ కంక్లూజన్. అదేమిటి? అసలు నాదంటూ ఏది ఉండకూడదు, అట్లా కుదరదు. తాత్కాలికంగా నువ్వు ఒక నాని పట్టుకోవాల్సిందే, ఏర్పాటు చేసుకోవాల్సిందే. తాత్కాలికం కాబట్టి దాన్ని ఎలాగ వదిలేస్తావు? నువ్వు ట్రైన్లో 2 రోజులు జర్నీ చేయొచ్చు, ఇది నా బెర్త్ అని చెప్తావు. ట్రైన్ దిగిన మరుక్షణం నా బెర్త్ పోయింది, ట్రైన్ పోయింది, ఆ ట్రైన్కి సంబంధించిన అన్ని అనుభవాలు పోయి, ట్రైన్లో కలిసిన వాళ్ళు మర్చిపోయావు, అన్నీ మర్చిపోబడ్డది. ట్రైనే డిసప్పేర్ అయిపోయింది నీ మనసులో. ఇంకా ట్రైన్కి సంబంధించిన బెర్త్ ఎక్కడ గుర్తుంటుంది? ఆ బెర్త్ మీద కూర్చున్న ఆపోజిట్ ప్రయాణికుడు ఎట్లా గుర్తుంటాడు? ఏవి నువ్వు క్యారీ చేయడం లేదు, బట్ తాత్కాలికన ఎస్టాబ్లిష్ అయింది. ఆ తాత్కాలికన మర్చిపోబడ్డది. ఇది శాశ్వతం కాదని తెలుసుకోవడంలో నీ విముక్తి ఉంది. సో అహంకారం అంటే ఏంటి అంటే ఏదైతే నీ చుట్టూ ఉన్నాయో అవి నావి అని శాశ్వతంగా అనుకోవడం. అహంకార శూన్యత అంటే ఏమిటి? ఏవైతే నా చుట్టూ ఉన్నాయో నా అవసరానికి మాత్రం ఉపయోగపడుతున్నాయి, ఏవి నావి కాదు. తాత్కాలికంగా అన్ని నావే, బట్ నిజంగా మూలంగా పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి అడుగుతుంది, నథింగ్ ఈజ్ మైన్ అని చెప్పేస్తావు అంతే. సో ఇట్లాంటి నిశ్చయ జ్ఞానం
నిర్మమో నిరహంకారో నకించి దితి నిశ్చిత. సో అష్టావక్రుడు మాటి మాటికి పదే పదే చెప్తాడు, నిశ్చయ జ్ఞానంలోకి రా. నిశ్చయ జ్ఞానం అంటే ఏ అవుట్ సైడ్ ఏజెన్సీ వల్ల ఎప్పటికీ మారినది, ఇన్ఫ్లుయెన్స్కి బియాండ్. ఇప్పుడు రమణ మహర్షి నిశ్చయ జ్ఞానం కలవాడు. అది ఎట్లా తెలుస్తుంది? కాలంలో తెలుస్తుంది, ఆచరణలో తెలుస్తుంది. అది వేరే వాళ్ళ వల్ల ఆ స్థితి మారదు. అసలు ఆ స్థితిలో అసలు వేరే అనేవాడే లేడు. రమణ మహర్షిని ఎవరు అడిగారు, అసలు వేరే వాళ్ళతో మన ప్రవర్తన ఎలా ఉండాలి అంటే, అసలు వేరే వాడు ఎవడు లేడని తెలుసుకున్నాడు ఆయన. అల్టిమేట్ స్టేట్మెంట్ అది. అది తెలుసుకోవాలంటే నువ్వు విచారణ చేయాలి. నీకు అన్యంగా ఏది లేదు, ఉంటే నీలో భాగంగా ఉన్నాయి, లేదా నీవు కూడా లేవు. నిద్రలో నీవు లేవు, నీ మనసు లేదు, నీ శరీరం లేదు. మెలకులో నీవున్నావు, నీ శరీరం ఉంది, నీ మనసు ఉంది, నీ వస్తువులు ఉన్నాయి. అట్లాగే సమస్త ప్రకృతి ప్రపంచం అంతా ఉంది. అంతా నాదనుకో, కానీ తాత్కాలికంగానే నీదనుకో. సో అన్నీ అనుభవించు తాత్కాలికంగా, కానీ శాశ్వతంగా అది నీవు అట్టి పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఆ క్షణమే నీ మనస్సు బాధలోకి ఎంటర్ అవుతుంది. ఇందులో ఏ సందేహం లేదు. ఆ తర్వాత అష్టావక్రుడు చెప్తున్న ఈ పై సూత్రంలో మూలస్థితి ఏమిటంటే, కర్తృత్వ భావన లేని ఒకానొక స్థితికి రా, అంతే. దట్స్ ఆల్. ఇది నువ్వు ఆల్రెడీ నీ అనుభవంలో ఉన్నదే. అదేమిటి? కర్త లేడు. ఎవరికన్నా నీళ్ళు ఇచ్చావు, కర్త లేకుండానే ఇస్తున్నావు. ఎప్పుడన్నా ఒక స్విచ్ వేసావు, ఫ్యాన్ స్విచ్, కర్త లేకుండానే చేస్తున్నావు. చెక్ చేసుకో. సో కర్తా స్థితి లేని స్థితి నీ స్థితి. నేను ఇబ్బంది పెడుతున్నది, నేను బాధ పెడుతున్నది కర్తాభావననే అని గుర్తించు. ఈరోజుకి చివరి సూత్రం, మన ప్రకాశ సమ్మోహ స్వప్నజాడ్య వివర్జిత దశాం కామపి సంప్రాప్తో భవేద్ గలిత మానస. మళ్ళీ పదం వచ్చింది, గలిత మానసం. గలిత మానసం అంటే నేను చేస్తున్నా అన్న భావన వెళ్ళిపోవడం, ఇంతే. లేదా నిన్ను నువ్వు పక్కకు తప్పించుకోవడం, పక్కకు జరిపేసుకోవడం. సో గలిత మానసం ఉన్నవాడేవాడు మనస్సు లేని జ్ఞాని అని. ఒక చిన్న పిల్లవాడు మనస్సు లేకుండా ఉంటాడు. అట్లాగే ఒక జ్ఞాని మనస్సు లేకుండా ఉండడం అంటే నిలిచిపోయిన ఆలోచనలు ఏమి లేని, నిలిచిపోయిన ధారణలు ఏమీ లేమి, అబద్ధాలు క్యారీ చేయని, నీ గురించి నీకు తప్పుడు ధారణలు ఏవి క్యారీ చేయని ఒకానొక శూన్య మనోదశ. సో ఈ సూత్రంలో అష్టావకుడు ఏం చెప్తున్నాడు? ఓ నిశ్చల నిర్మల మనస్వి జనక, నీకు సంసార వాసనలు వీడిపోయాయి, నీకు మమతాపూర్ణమైన మనస్సు హరించింది, అమనస్సు కూడా వైనావు. చాలా మంచిది. మనఃప్రకాశంతో చిత్తం శాంతం పొందింది, మోహ స్వప్నం తొలగింది, మేఘం వెళ్ళిపోయింది, జడత్వం వివర్జితమైపోయింది, సుషుప్తి దశ అంతమైంది, అంతఃకరణ ప్రవృత్తి అస్తమించింది. ఈ అన్ని స్టేట్మెంట్స్లో మూలం ఒక్కటే, కర్తాభావన పోయిందని చెప్తున్నాడు అంతే. ఇప్పుడు ఉదాహరణకి మనం బ్రేకప్ అయిందంటాం ఒక అమ్మాయి అబ్బాయికి, అసలు దాని లోపు తొంగి చూడండి, అసలు ఏం జరుగుతుంది? వాట్ ఈజ్ ఇట్? బ్రేక్ అయింది ఏమిటి? అసలు శరీరం అలాగే ఉంది, అతను అలాగే ఉన్నాడు, నువ్వు అలాగే ఉన్నావు, అతని ఇల్లు అట్లాగే ఉంది, నీ ఇల్లు అట్లాగే ఉంది, నీ ముక్కు అట్లాగే ఉంది, ఆయన ముక్కు అట్లాగే. వాట్ ఈజ్ ఇట్? బ్రోక్. సో నా మనసు విరిగిపోయింది. ఒక ఓల్డ్ హిందీ సాంగ్ గుర్తొస్తుంది నాకు, షీషా హో యా దిల్ హో ఆఖిర్ టూట్ జాతా. బక్వాస్ పాట ఇది, ఉత్త పనికిరాని పోయిట్రీ. షీషా అద్దం పగిలిపోవచ్చు, మనసు పగిలిపోదు. అసలు మనసు ఉంటే కదా పగిలిపోవడానికి. అదేమైనా ఫిజికల్ రియాలిటీనా? సో నువ్వు థాట్ని జడంగా మార్చి దాన్ని పగలగొడుతున్నావు అంతే. అంటే ఒక స్థిరమైన అభిప్రాయము రాయిలాగా మారిపోతుంది. దానికి అగెనిస్ట్గా ఎవడన్నా ప్రవర్తిస్తే అట్లా బ్రేక్ అయిన భావన కలుగుతుంది. నువ్వు నా హృదయాన్ని ముక్కలు ముక్కలు చేసావంటది ఒక అమ్మాయి. బక్వాస్ అది. అసలు హృదయానికి ఆపాదించే మాటగానే కాదు. సో నువ్వు ఒక అమ్మాయి మీద మనసు పడ్డాను, లేదా ఒక అబ్బాయి ఒక అమ్మాయి మీద మనసు పడ్డాడు, అమ్మాయి అబ్బాయి మీద మనసు పడ్డది. ఇప్పుడు వాళ్ళు మనసు పడ్డ తర్వాత చేసే ఆ పీకే కార్యక్రమం ఏందో తెలుసా? ఒకరి గురించి ఒకరు ధారణ క్రియేట్ చేసుకోవడం. వీడు ఇలాంటి వాడు, వీడు మంచివాడు, నా చిన్న నా బంగారు, ఇతను ఇలాగే ఉంటాడు, ఇట్లా చేస్తాడు, అతను నేనంటే చాలా ఇష్టం, నేను ఇచ్చింది ఖచ్చితంగా తింటాడు, నేను ఇచ్చిన బట్టలే వేసుకుంటాడు. ఇట్లాంటి ధారణలన్నీ కలిపి ఒక రాయి ఫామ్ అయింది మనసులో. అభిప్రాయం అనే రాయి ఫామ్ అయింది. అది ఇప్పుడు రిజిడ్గా మారిపోయింది. ఇప్పుడు హఠాత్తుగా
స్మోక్ చేయనని ప్రామిస్ చేశాడు. హఠాత్తుగా స్మోక్ చేస్తుంటే చూసావు ఆ రాయి బద్దలైపోయింది. ఖలేజా సినిమాలో అంటాడు కదా, గుండె బద్దలైపోయింది ఆ బంగారం. ఏం చేశాడు? ఆ ఫైకస్ అనే చెట్టు తీసి నేలకెత్తి కొట్టి దాన్ని కాలుతో ఒక్క తన్ను తన్నాడు. అప్పుడు ఆ అమ్మాయి చాలా ఫీల్ అయిపోయి అక్కడ ఉన్న రాడ్ తీసుకొని ఎత్తి వల్ల కొడుతుంది హీరోది. ఏం జరుగుతుంది అసలు అంటే నీ మనసులో ఏర్పరచుకున్న ఒక స్థిర అభిప్రాయం, ఒక స్టూపిడ్ అభిప్రాయం బ్రేక్ అయిందంతే. థాట్ బ్రేక్ అవ్వడం అనేది అంటే అభిప్రాయం బ్రేక్ అవ్వడమే, ధారణ బ్రేక్ అవ్వడమే. సో ఏ అభిప్రాయాలు లేని ఒకానొక శూన్య మనోదశ, ఏ ప్రీకన్సీవ్డ్ నోషన్స్ లేని, ఏ కాన్సెప్ట్స్ లేని, ఏ ఐడియాలజీస్ లేని, ఏ సిద్ధాంతాలు లేని, ఏ బారోడ్ తత్వాలు లేని మనస్సు, దళిత మానసం. అద్భుతమైన పదం, గోడ మీద రాసి పెట్టుకోండి. అంటే మనస్సు లేని జ్ఞాని. జెన్ యొక్క పరిభాష ఇది. నేను రాసిన మొదటి పుస్తకం రీసెంట్గా తెలుగులో ట్రాన్స్లేట్ చేసింది. అసలు ఆ పదం ఉందని కూడా ఎవరికి తెలియదు. అది నాకు 2009లో తారసపడ్డది. అప్పుడు అనిపించింది ఇది నా మనసుకు సంబంధించిన వ్యాఖ్య. ఇది మనసుందా అంటే ఉంది, కానీ స్థిరమైన మనస్సు లేదా స్థిరమైన అభిప్రాయాలు ఉన్న మనస్సు రెండు వేరే వేరే. ఇప్పుడు స్థిరమైన సరస్సు అంటే మంచు గడ్డ కట్టిందని, స్థిరాభిప్రాయాలు ఉన్న మనస్సు అంటే స్థిరమైన అంటే నది ప్రవాహ స్థితిలో ఉంది, స్థిరంగానే ఉంది, కదులుతూ స్థిరంగా ఉంది. ఒకటి కదలకుండా స్థిరంగా ఉంది, కదలకుండా స్థిరంగా ఉంది, అది బ్రేక్ అవుతుంది. కుర్చీ బ్రేక్ అవ్వచ్చు, టీవీ స్క్రీన్ బ్రేక్ అవ్వచ్చు. అట్లాగే ఒక మనిషి మీద ఏర్పరచుకున్న అభిప్రాయాలు, నీ మీద నువ్వు ఏర్పరచుకున్న స్థిర అభిప్రాయాల వల్లనే నువ్వు గాయపడుతున్నావు. నా మనసుకు పెద్ద గాయమైంది, అతను తిడితే స్థిర అభిప్రాయం ఏర్పడుతుంది. ఒక జ్ఞానం తిట్టు కూర్చు ఫరక్నే పడతా. నిన్ననే రాత్రి క్రికెట్ ఆడాము, శ్మశానంలో పడ్డది. టైసన్ గోడెక్కి దుంకాడు, చూశాడు. అంతలో ఆ శ్మశానంలో ఎవరో ఉంటున్నారు. వాళ్ళకి భయం వేసింది, ఎవరైనా దొంగలు వచ్చారేమని. మేము నడుచుకుంటూ వెళ్ళి మేము అప్పటికి నిర్ణయించుకున్నాం రేపు పొద్దున చూసుకుందాంలే అని. అంతలో ఆ ఇంటి పెద్ద ఆయన కట్టుబట్టుకున్న ఎవర్రా మీరని వచ్చాడు. ఎందుకంటే గోడ దుంకడం తప్పని ఒక స్థిర అభిప్రాయం బ్రేక్ అయింది. నాకు అట్లాంటివి ఏమీ లేవు. ఆ తర్వాత అతను కోప్పడ్డానికి, ఒకవేళ నేను ఏమాత్రం అగేనిస్ట్గా మాట్లాడినా, సామరస్యం దెబ్బతీసే మాట, అహంకారపు మాట, బరాబర్ దుంకుతా నీదేం పోయిందన్నాం అనుకో, కథం, తన అభిప్రాయం బ్రేక్ అయిపోతుంది. అక్కడి నుంచి కోపం రావు, చైతన్యం రావచ్చు. నేను చేసి చెప్పింది ఒకటే, ఆఫ్కోర్స్ గోడ దుంకడం తప్పే, ఏముంది అందులో. ఎవరన్నా నా గోడ దుంకితే కూడా నేను ఇలాగే రియాక్ట్ అవుతాను. కానీ రాత్రి 10-10:30 అయింది కదా, మీరు నిద్రపోయి ఉంటారేమో, ఈ రాత్రి మిమ్మల్ని పిలిచి డిస్టర్బ్ చేయడం ఎందుకు. ఇప్పుడు అతను ఒక స్టూపిడ్ లాజిక్ తీసుకొచ్చాడు, ఈ వీధిలో ఆడకూడదు అన్నాడు. అది నీకు రైట్ లేదు, నేను తప్పకుండా ఆడతా. బాలేయొద్దన్నావు, గోడ దుంకొద్దన్నావు, అంతవరకు ఓకే. ఆ తర్వాత చెప్పాను, ఐఎమ్ రియల్లీ సారీ. అక్కడితో డిస్కషన్ ఎండ్ అయిపోయింది. దానికి కారణం ఏమిటి? అతను ఏ అభిప్రాయాన్ని ఉన్నాడో ఆ అభిప్రాయాన్ని నేను జస్ట్ స్ట్రెంథెన్ చేసి పంపించాను అంతే. దానివల్ల నాకు వచ్చేది లేదు, పోయేది లేదు. అసలు బాలు శాశ్వతం కాదు, క్రికెట్ శాశ్వతం కాదు, ఆ శ్మశానం శాశ్వతం కాదు, ఆ శ్మశానంలో పడుకుందులంతా శాశ్వతం కాదు. ఆడు అక్కడికి పోవాలి, నేను అక్కడికి పోవాలి. ఆఫ్టర్ బాల్ గురించి డిస్కషన్ ఎందుకు? ఒక ధారణ, గోడ దుంకడం తప్పు. అదే పల్లెటూళ్ళలో ఏమీ కాదు, పక్కింటోళ్ళకి అసలు ఏం అడగకుండా మిద్ద మీదకి వెళ్ళిపోతారు, బాళ్ళు తెచ్చుకుంటారు, జామకాయలు దింపుకుంటారు, ఏమైనా చేస్తారు. వాళ్ళు ఇంకా ఆ ధారణ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు పట్టణంలో ఆ ధారణ వచ్చేసింది. నువ్వు పక్క ఇంటి వాడి గోడ వెక్కి తొంగి చూడడానికి కూడా వీళ్ళు భయపడిపోతారు. ధారణ క్రియేట్ అయింది. ఒక 20 ఏళ్ల క్రితం అట్లా ఏం లేదు, ఎవరింటికైనా ఎవరైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు గమనించారా, అసలు ఏ సేల్స్ మ్యాన్ మన ఇంటి దగ్గరికి రావడంలే. సీసీ కెమెరాలు వచ్చేసాయి, సేల్స్ మ్యాన్స్ మీద అభిప్రాయం దెబ్బతిన్నది. సో సేల్స్ మ్యాన్ మన ఇంటికి వచ్చే బదులు సేల్స్ మ్యానే మన ఇంట్లో ఉంటున్నాడు అమెజాన్ పేరు మీద. తద్వారా ఏ ఫియర్ లేదు. సో ఈదర్ ఒక అభిప్రాయం సెటిల్ అన్న అవ్వాలి, లేదా ఏ అభిప్రాయం లేకుండా ఉండాలి. ఇప్పుడు ఎవరైతే సాంప్రదాయాల్లో ఉంటారో వాళ్ళకి అభిప్రాయాలు సెటిల్ అయ్యాయి. ఇంకా జీవితకాలం అంతా సంధ్యావందనం చేసుకుంటాడు, ఇట్లే ఉంటాడు, అట్లే చేస్తాడు. ఇంకా అది ఎవరున్నా, ఎవరు చెప్పినా అతను మారడు. అదొక స్థితి, రిజిడ్ స్థితి, కానీ ప్రాబ్లం లేని స్థితి. ఇట్స్ ఓకే. రెండవది ఏమిటి? అసలు ఏ అభిప్రాయం లేదు, యు ఆర్ ఫ్లెక్సిబుల్ లైక్ వాటర్. అభిప్రాయాలు గడ్డగట్టకపోయిన స్థితి ఉంది, కానీ అది ఎప్పుడైనా బ్రేక్ అయితే చాలా విధ్వంసం జరుగుతుంది. ఆ మనిషి డివాస్టేట్ అయిపోయి కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంది. సో జస్ట్ ఈ సూత్రాలన్నిటి యొక్క మూలం ఇంతే.
నీవే ఒక సమస్య, నువ్వు పక్కకు జరుగు, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. లేదా కర్తాభావన లేకుండా అన్ని పనులు చేయి, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. స్థిరమైన 3 అభిప్రాయాలు ఏ విషయం మీద క్రియేట్ చేసుకోకు, తద్వారా అవి బ్రేక్ అయ్యే అవకాశం కానీ ప్రమాదం కానీ ఉండదు. తద్వారా నువ్వు ఎప్పుడు శూన్య మనోదశని అనుభవిస్తావు. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. నిరకాంక్షిగా ఉండు, మమత కలిగి ఉండకు. తాత్కాలికంగా మమత కలిగి ఉండి తాత్కాలికంగా దాన్ని వదిలి, దెన్ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. సో ఇట్లా చిన్న సూత్రాలు. నీ చుట్టూ ఉన్న సంసారం ఉంది, దాన్ని డిస్కార్డ్ చేయకు, నీ మనసులో ఉన్న సంసారాన్ని తీసేసి. నాకు తెలిసి అష్టవక్ర వింటున్న వాళ్ళల్లో ఈ 65 రోజులు ఈ ఒక్క స్టేట్మెంటు అట్లీస్ట్ ఒక 1000 మందికి అర్థమైంది. నేను మళ్ళీ అది రిపీట్ చేస్తాను. ఇందులో రహస్యం ఉంది, విషయం ఉంది. నీ చుట్టూ ఉన్న సంసారం మారదు, నీ చుట్టూ ఉన్న వస్తువులు మాయం కావు, నీ చుట్టూ ఉన్న మనుషులు మాయం కావు. నా అనుకుంటున్న మనుషులు నిన్ను బాధిస్తున్నారు. నువ్వు ఎక్కడికో హిమాలయాలకు పోతే ఆ నా అనుకున్న మనుషుల్ని వదిలేసిపోతున్నావు, కానీ మనసులో వదిలేయడం లేదు కదా. ఇది ఒక చిన్న కథ చెప్పి ఇక్కడి నుంచి ముగిస్తాను. ఈ కథ చాలాసార్లు చెప్పున్నాను, చాలా మంచి కథ. మీరు ఎవరికైనా చెప్పండి ఈ కథ, పర్వాలేదు. ఒక సైంటిస్ట్ ఉంటాడు, అతని దృష్టి అంతా సైన్స్ మీద. అతనికి ఒక ల్యాబ్ ఉంటుంది, ఎప్పుడు ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు భార్య వస్తుంది, బ్రేక్ఫాస్ట్ తీసుకొని కాఫీ తీసుకొని, కానీ వచ్చిన ప్రతిసారి తను డిస్టర్బ్ అవుతుంది. దానికి కారణం ఏమిటి? అతని సాక్స్లకున్న స్మెల్. రాగానే గొడవ పడుతుంది. తర్వాత నేను మర్చిపోయాను బంగారం అంటాడు. సో ఫైనల్గా ఇది చిలికి గాలివాని బ్రేకప్ అయ్యే వరకు వచ్చింది. ఇప్పుడు ఈమెకి ఏ కాంప్లైంట్స్ లేవు. అతను సైన్స్లో అద్భుతాలు చేస్తాడు, ఏదైనా కొత్తది కనుక్కున్నాడా, అతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది, ఇవన్నీ రిలవెంట్. సాక్స్ ఉందా లేదా ఎప్పుడు అదే చూస్తుంది. ధారణ ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు తన మనసు కనుక బ్రేక్ అయితే సాక్స్ బ్రేక్ చేయవలసిందే. ఫైనల్గా ఒకసారి వచ్చింది. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారడం లేదు, ఎదుగో కొత్త సాక్సుల జత, ఇది నీ దగ్గర పెట్టుకో. సాయంత్రం ఒక పార్టీ ఉంది, ఆ పార్టీకి మనం వెళుతున్నాం, నువ్వు రావాలి. సాక్సుల జత నువ్వు మార్చుకోకుండా వచ్చావే అనుకో, ఆ స్మెల్ వచ్చింది అనుకో, దాని అర్థం మనం డైవోర్స్ తీసుకుంటున్నాం, నో మోర్ ఫర్దర్ డిస్కషన్. అతని గుండె గుబేలన్నది. వామ్మో, జస్ట్ సాక్షుల వల్ల నా జీవితం నాశనం అయ్యేటట్టుందని అనుకొని గోడ మీద రాసి పెట్టుకున్నాడు. తన అసిస్టెంట్స్కి చెప్పాడు, రిమైండర్ పెట్టుకున్నాడు. పార్టీకి వెళ్లే ముందు సాక్స్ మార్చుకొని వెళ్ళాలి, పార్టీకి వెళ్లే ముందు సాక్స్ మార్చుకునే వెళ్ళాలి. ఇది ఫిక్స్ అయిపోయాడు. ఆ రోజు ఏ సైన్స్ ప్రయోగాలు లేదు. సాయంత్రం ఎప్పుడైతుందా సాక్స్ మార్చుకుందామా అనుకున్నాడు. ఎందుకంటే ముందే మార్చుకుంటే మళ్ళీ స్మెల్ వస్తే. కరెక్ట్గా పార్టీకి వెళ్లే ముందు సాక్స్ మార్చుకున్నాడు, వెళ్ళాడు, పార్టీకి వెళ్ళాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు. భార్య కూడా ఈ నమ్మకంతోనే సాక్స్ మార్చుకుని ఉంటాడన్న నమ్మకం దగ్గరకు వచ్చింది. కానీ రాగానే చాలా డిసప్పాయింట్ అయిపోయింది, చాలా కోప్పడ్డది. అక్కడ బరస్ట్ అయిపోయింది, తన హృదయం బద్దలైపోయింది. ఎన్నిసార్లు చెప్పాను నీకు సాక్స్ మార్చుకొని రమ్మని, నీకు కొత్త సాక్స్ ఇచ్చిన తర్వాత కూడా నువ్వు మార్చుకొని రాలేదు. అప్పుడు అందరి ముందు అతను చెప్పాడు, నేను సాక్స్ మార్చుకున్నాను, నువ్వు అరవద్దు, సాక్స్ మార్చుకున్నాను. మరి కంపు ఎక్కడి నుంచి వస్తుంది అంటే, నేను సాక్స్ మార్చుకున్నాను అన్న విషయం నువ్వు నమ్ముతావో లేదో అని ఆ పాత కంపు కొట్టే సాక్స్ నా జోబులో పెట్టుకొని వచ్చానని చెప్పాడంట. ఇప్పుడు ఎవరెవరైతే సన్యాసం తీసుకొని ఇల్లు వదిలేసిపోతున్నారో ఆ కంపు కొట్టే సాక్స్ని వాళ్ళ మనసులో పెట్టుకొని పోతున్నారు. నువ్వు ఎక్కడ పోతే ఏమి, నీ మనసులో ఉన్న సంసారం పోనంత వరకు, నీ మనసులో మనుషుల్ని మోయినంత వరకు. సో మనుషుల్ని మర్చిపోవడం వేరు. సినిమాకి వెళ్తే కూడా 3 hours మర్చిపోతాం, అది కాదు కావాల్సింది. అసలు ఎవరిని మోయనే వద్దు. నువ్వు మీరు ఒక చిన్న ప్రయోగం చేయండి. ఒక వారం రోజులు అసలు ఎవరికి ఏమీ చెప్పకండి. నీ బోడి సలహాలు వచ్చినా ఇవ్వకపోయినా అంత బాగానే ఉందని తెలుసుకోండి. ఇప్పుడు ఎవరో తింటున్నారో మెతుకులు కింద పడ్డి ఎంబడే సలహా ఇచ్చేసేయాలి. ఎవరో లైట్ బంద్ చేయకుండా వచ్చారు, సలహా ఇచ్చేయాలి. అందరినీ జీవితాలను ఉద్ధరించడమే నీ పని అయిపోయింది. నీకు లైట్లు బంద్ చేయడం ఇష్టమైతే నువ్వు లైట్ బంద్ చేయి, ఎవరు లైట్ ఆన్ చేసినా క్యా ఫరక్ పడతా. నువ్వు మెతుకులు కింద పోయకుండా తినాలని నీకు అనిపిస్తే మెతుకులు కింద పోయకుండా నువ్వు తిను. నీవెవరు ప్రతి ఒక్కరికి సలహాలు ఇవ్వడానికి? నీకెవరు చెప్పారు మెతుకులు కింద పోయకుండా తింటేనే మంచిగా తినడం అని? హూ సెడ్ ఇట్? ఎవరైతే వేస్ట్ అవుతుందని చెప్తున్నారో రకరకాల వ్యక్తులకు, వాళ్ళ ఎనర్జీ వేస్ట్ చేసుకుంటున్న సంగతి వాళ్ళకి తెలీదా? తెలియదు. సలహాలు ఇస్తే ఈగో సాటిస్ఫాక్షన్ జరుగుతుంది. పక్క వాళ్ళని ఉద్ధరించాలన్న ఈ దరిద్రపు అలవాటు పోవాలి సార్ ఫస్ట్.
సో జ్ఞానం నీకు వచ్చిందా? నిజమైన ఆత్మజ్ఞాని ఎవరిని ఉద్ధరించాలనుకోడు, కానీ ఎవరైనా వాళ్ళంతకు వాళ్ళు ప్రిపేర్ అయ్యి తన దగ్గరికి వస్తే, తన సమక్షంలోకి వస్తే వాళ్ళలో ఆ మానసిక పరిపక్వత ఉంటే ఒక మాట చెప్పి పంపిస్తాడు. జ్ఞాని ఎవరిని బంధించాడు. జ్ఞాని అనేవాడు అతి సాధారణ మనిషి. ఒక కుక్క, పిల్లి, జింక, పులి లాంటివాడు, ఒక ఎగిరే పక్షి లాంటివాడు, ప్రవహించే నది లాంటివాడు. అతను ఎవరిని బంధించడు. నిజమైన జ్ఞానికి ఆశ్రమం ఉండదు, పద్ధతి ఉండదు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నిజమైన జ్ఞానికి ఆశ్రమం లేదు, పద్ధతి లేదు. ఏ ధారణే లేనప్పుడు ఆశ్రమం పద్ధతి ఎట్లా వస్తుంది? సో ఎవరెవరైతే దుకాణాలు పెట్టుకున్నారో వాళ్ళంతా ఒక ప్రాపగండాతో ఏదో ప్రపంచంలో ఇరుక్కుపోయారు. వాళ్ళందరిని చూసి జాలిపడవలసిందే. వాళ్ళు సాధించేది ఏముండదు. వాళ్ళు ఎవరెవరైతే వాళ్ళ దగ్గరకు వచ్చే అసంఖ్యాకమైన జనాలు ఉన్నారో వాళ్ళని వేరే పద్ధతుల్లో ఇరికిస్తారు, వేరే విషయాల్లో వాళ్ళని బిజీగా ఉంచుతారు. లిబరేషన్ అనేది పూర్తిగా మనస్సులో అసలు గురువు లేడు, సాంప్రదాయం లేదు, పద్ధతి లేదు, ఏం లేదు, కంప్లీట్. కానీ అవన్నీ లేవని నేను అనడం లే, తాత్కాలికంగా ఉంటాయని మాత్రమే చెప్తున్నాను. బాత్రూమ్ లాగా తాత్కాలికంగా వాడుకో, బయటికి రా, బాత్రూమ్ని మోయకు. సో కంపు కొట్టే మనస్సుని నువ్వు హిమాలయాలకు తీసుకెళ్ళినా అది కంపు కొడుతూనే ఉంటుంది. సో సంసారం, నేను చెప్పాలనుకున్న చివరి మాట అంటే మిత్రులందరికీ నచ్చింది, వీరితో రాసి పెట్టుకోండి. సంసారం నీ చుట్టూ ఉన్నది ఎప్పటికీ డిసపియర్ కాదు. సో నీ మనసులో సంసారాన్ని వదిలేసి, అంతే. నీ మనసులో మనుషులను దింపేసి ఆటో ఎక్కి పంపించేసి, నీ మనసులో ఉన్న ధారల్ని ఆటో ఎక్కి పంపించేసి, నీ మనసులో ఉన్న మూఢనమ్మకాలని ఆటో ఎక్కి పంపించేసి, నీ మనసులో ఉన్న ప్రీకన్సీవ్డ్ నోషన్స్ ఆటో ఎక్కించి పంపించేసి ఇంకా టాటా బై బై చెప్పు. లేదా పక్కన పెట్టుకో, అవసరం ఉన్నప్పుడు ఆ ఒక్కటి వాడుకొని మళ్ళీ పక్కన పెట్టు. ఇది అత్యంత దగ్గర దారి. సో మీలో కర్తాభావన కంప్లీట్గా డిసప్పేర్ అయిపోవాలని నేను సరదాగా కోరుతూ ఇక్కడి నుంచి మీ ఓపిక శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా. రేసరసు వయసు.